బీహార్లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి కూటమి మార్చబోతున్నారు. ఆర్జేడీతో కూడిన మహాగఠ్ బంధన్కు బై బై చెప్పబోతున్నారు. ఇటీవల దీనిపై తీవ్ర చర్చ జరుగుతున్నా నితీష్ మాత్రం తన మౌనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ సస్పెన్స్ కు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఇవాళ ఉదయమే నితీష్ సీఎం పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే ముందు నితీష్ కుమార్ జేడీయూ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మరోవైపు బీజేపీ నేతలు ఇవాళ ఉదయం నితీష్ కుమార్ నివాసానికి వెళ్లి తమ మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీ మద్దతుతో నితీష్ 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తన మంత్రివర్గంలో ఆర్జేడీకి చెందిన మంత్రుల్ని తొలగించి వారి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించనున్నట్టు సమాచారం. దీనిపై ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలిగి బీజేపీతో మళ్లీ చేతులు కలుపుతారని ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇవాళ కీలక పరిణామాల నేపథ్యంలోనే జేడీయూ అధినేత నితీష్ తన నివాసంలో బీజేపీ జేడీయూ ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేశారు. దీని తర్వాత ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కలిసి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు మద్దతు లేఖలు ఇస్తారని సమాచారం. బీజేపీకి చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు ఆ పార్టీ నేతలిద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీకి బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. బీహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్. ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నితీష్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయలేదని, ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతు ఉపసంహరించలేదని చెప్పారు బీజేపీ బీహార్ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి. తమ వ్యూహం తమకు ఉందంటున్నారు.